ఇదైతే అసలు భారతదేశ చరిత్రలో కూడా ఇదివరకు జరిగిందో లేదో. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ 24వ తారీఖు పదవి విరమణ చేస్తారు. ఆయన ట్రైబ్యునల్స్, సెంట్రల్ ట్రైబ్యునల్స్కి ఎవరు చైర్మన్గా ఉండాలి, వాటి ఫంక్షనింగ్, వాటి ఇది అరేంజ్మెంట్ ఎలా ఉండాలి, ఈ విషయం మీద ఒక కేసు ఉంది. ఆ కేసు విచారణ చాలా వరకు అయిపోయింది. నిన్న ఆ కేసు టేకప్ చేశారు. ఆయన ఆ ధర్మాసనం, ఆయన అధ్యక్షతన ఆ ధర్మాసనం కేసు టేకప్ చేస్తే ఈయన ఉంటాడు కదా సోలిసిటర్ జనరల్, సోలిసిటర్ జనరల్ లేచి ఇది ఈ కేసు ఈ ధర్మాసనం కాకుండా 5 సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తే మంచిదని కేంద్రం మీ దృష్టికి తెస్తుంది అన్నాడు. సిజేఐకి చాలా ఆగ్రహం వచ్చింది. అంటే మీరు నన్ను తప్పించాలనుకుంటున్నారా? నేనున్నటువంటి దాంతో బెంచి దీన్ని విచారించకూడదని మీరు ఆలోచించి మీరు గేమ్ చేస్తున్నారా? మీరు ఇంతకాలం విచారణ జరిగింది, ఏ ఒక్క రోజైనా కానీ ఇది చాలా 5 సభ్యులు విచారించాల్సింది 3 కాదని మీరు ఏ రోజునైనా చెప్పారా? కాబట్టి అంటే ఇప్పుడు మనం ఇదివరకు చాలాసార్లు చూసాం బెంచి ఎంచుకోవడం అని, లేకపోతే రకరకాల ఎత్తుగడలని, నాట్ బిఫోర్ మీ అని, ఇట్లాంటివి చాలా చేస్తుంటారని. కానీ దేశంలో అత్యున్నత న్యాయమూర్తిగా ఉన్నటువంటి సిజే గవాయ్ గారికే ఆయన కేంద్రం మీద సూటిగా ఇప్పుడు ఆరోపణ చేశారు, మీరు ఒక ఎత్తుగడగా నన్ను తప్పించాలని చూస్తున్నారు.